హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి సొరకాయ నూనె పులుసు కూర అండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. వినడానికి కొత్తగా ఉన్నా కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఈ నూనె పులుసు కూర అనేది. ఇదైతే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది. మనకి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ నూనె పులుసు కూర అనేది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ ఒక లేతగా ఉన్న సొరకాయని తీసుకోవాలి. మనం తీసుకునే సొరకాయ మటుకు చాలా లేతగా ఉంటేనే మనకి పులుసు కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా తీసుకున్న సొరకాయకి పైనున్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనున్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి సొరకాయని. చూసారు కదా, ఇలా కడిగేసుకున్నాక మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తోని మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలి సొరకాయకి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి సొరకాయలోకి ఉప్పు కారం అనేది ఈవెన్గా పట్టి మనకి తినేటప్పుడు వెన్నెలా కరిగిపోతుందండి. ముక్క అనేది ఆయిల్లో మగ్గిపోతుంది కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నిదానంగా చూసుకొని ఫోర్క్తోని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. చేతి గుచ్చుకోకుండా కొంచెం చూసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. సొరకాయకి మొత్తం ఇలాగే ఘాట్లు పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఈ నూనె కూరకు మట్టుకు. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక ముందు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి సొరకాయని. కట్ చేసుకున్నాక తర్వాత 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న సొరకాయని ఇలాగే మొత్తం 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనకి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి కూర మట్టుకు. చూసారు కదా, ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మీ పులుపు తగినట్టు చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని చింతపండుని అయితే నానబెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అండి. మనం చేసుకునేది నూనె పులుసు కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. రెగ్యులర్గా మనం ఆయిల్ ఏమి ఎక్కువ తీసుకోం కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మట్టుకు. ఆయిల్ కొంచెం ఎక్కువైనా కానీ. ఇంకా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, దీంట్లోనే కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. మనకి కర్రీ అనేది చక్క థిక్ గ్రేవీతో వస్తుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుంది. అంత రుచిగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి కర్రీ మట్టుకు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కాసేపు మగ్గించేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ కొద్దిగా ఇలా మగ్గాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చక్క మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్లో బాగా మగ్గిపోతాయండి సొరకాయ. ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. చాలా క్విక్గా అయిపోతుంది కర్రీ మటుకు. ఇలా ఆయిల్లో వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని సొరకాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందామండి. ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఎక్కువ ఘాటు లేకోకుండా చాలా బాగుంటుందండి. మసాలాలు ఏమాత్రం యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి ఎక్కువ ఘాటు లేకోకుండా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న సొరకాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, చక్క బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఇలా చుట్టుపక్కలకి స్ప్రెడ్ అయ్యే విధంగా మగ్గించుకోవాలి. ఇలా అయితే మనకి సొరకాయ ముక్కలు చక్క సాఫ్ట్గా మగ్గిపోయినట్టేనండి. ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మీద కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ స్పైసీకి తగినట్టు వేసుకోవాలి. ఇక నేనైతే ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం వేసేసుకుంటున్నాను. కారం కూడా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చక్క మనం వేసుకున్న ఉప్పు, కారం అలాగే సొరకాయ ముక్కలు కూడా ఆయిల్లో మరొక నిమిషం పాటు మగ్గించేసుకుందామండి.
ఒక నిమిషం తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే చక్కగా మగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని యాడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేయొద్దు. మనం థిక్గా కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోతే ఈ టైంలో వేసుకుంటే మనకి సొరకాయ ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చిన్న మంట మీద కుక్ చేసుకోండి. చక్కగా గ్రేవీ కూడా మనకి థిక్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. పూరి అయినా చపాతీలోకైనా వేడి వేడి అన్నంలోకైనా ఈ నూనె పులుసు కూర అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంక ఇదంతా ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా సొరకాయ నూనె పులుసు కూర అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. ఒక బౌల్లోకి చక్కగా సర్వ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా సొరకాయ నూనె పులుసు కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.